డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన ఒక 5 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. సో మెయిన్గా ఓపెన్ డిగ్రీ కావచ్చు, లైక్ ఎంబీఏ కావచ్చు, సో స్పెషల్ బీఎడ్కి సంబంధించినవి కావచ్చు, సో ఇలాంటివి అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ ఆర్ డిగ్రీ స్టూడెంట్స్. సో ఆల్రెడీ మనకు యూజీ ఫస్ట్ సెమిస్టర్ కావచ్చు, 5th సెమిస్టర్, 3rd సెమిస్టర్, సో ఈ స్టూడెంట్స్ అందరూ లైక్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చేసుకున్నారు. చాలా స్టూడెంట్స్ ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేరు. సో పాత బ్యాచ్ వాళ్ళు కావచ్చు అండ్ ఎవరికైతే బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, మీరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సపోజ్ మీకు ఫస్ట్ ఇయర్ బ్యాక్లాగ్ ఉంటే ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించింది, 3rd సెమిస్టర్ ఉంటే 3rd సెమిస్టర్, 5th సెమిస్టర్ ఉంటే 5th సెమిస్టర్. అండ్ వన్ మోర్ పాయింట్, ఎవరైతే ఈ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారో చాలా స్టూడెంట్స్ ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్కి సంబంధించిన ఫీ పేమెంట్ చేయలేరు. సో కొంతమంది ఫ్రెషర్స్ 2024లో జాయిన్ అయిన వాళ్ళు కొంతమంది ఓన్లీ థియరీ ఎగ్జామ్స్కి పే చేస్తారు. సో చాలా ఇంకొకసారి అడుగుతున్నారు లైక్ ప్రాక్టికల్స్ ఎట్లా పే చేయాలి అని. సో మళ్ళీ కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు సెమిస్టర్ ఎగ్జామ్స్కి ఎలా అయితే రిజిస్టర్ అయ్యారో ఒక అప్లికేషన్ నెంబర్ వస్తుంది కదా, ఆ అప్లికేషన్ ద్వారా మీరు ఫీ పేమెంట్ చేశారు. అదే అప్లికేషన్ ద్వారా మళ్ళీ మీరు ప్రాక్టికల్ ఫీజు కూడా పే చేయాలి. సో కింద లింక్ ఇస్తాను. సో ఒకటే లింక్ ద్వారా ఎవరైతే ఆన్లైన్లో ఎగ్జామ్ ఫీ పే చేయలేరో ఫస్ట్ లింక్ ఆన్లైన్లో ఎగ్జామ్ ఫీ పే చేయండి. ఎవరైతే ప్రాక్టికల్ ఫీజు మీరు పే చేయలేరో కింద లాస్ట్ ప్రాక్టికల్కి సంబంధించిన లింక్ ఉంటుంది, అందులోనే అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ నెంబర్ సేమ్ ఎంటర్ చేసి మీరు లైక్ ప్రాక్టికల్కి సంబంధించిన ఫీజు అనేది మీరు పే చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 13th ఫిబ్రవరి 2025. సో యూజీ ఫస్ట్ సెమిస్టర్, 3rd సెమిస్టర్, 5th సెమిస్టర్ మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ప్రాక్టికల్స్ ఎవరైతే పే చేయలేరో ప్రాక్టికల్స్ పే చేసుకోండి. థియరీ ఎగ్జామ్స్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేరో చేసుకోండి. లాస్ట్ డేట్ 13th ఫిబ్రవరి 2025. సో ఇది యూజీ. నెక్స్ట్ వచ్చేసి మనకు రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. సో ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ 2nd సెమిస్టర్, 4th సెమిస్టర్కి సంబంధించిన రిజల్ట్స్ ఉన్నాయి. సో దానికి సంబంధించిన లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను. సో థర్డ్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్సెస్ ఫస్ట్ సెమిస్టర్ రివాల్యుయేషన్ షీట్ అండి. సో మనకు ఎవరైతే ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్స్ అనౌన్స్ చేశారో అందులో రివాల్యుయేషన్ కూడా కొంతమంది పెట్టుకున్నారు. సో మీకు రివాల్యుయేషన్లో మార్క్స్ యాడ్ అయినాయా లేదంటే సేమ్ ఉన్నాయా ఆ పీడిఎఫ్లో డీటెయిల్గా ఉంటాయి. సో అందులో మీరు చూడొచ్చు మీ యొక్క మార్క్స్ లైక్ ఇంప్రూవ్ అయినాయా, ఇంప్రూవ్ కాలేదా. 4th పాయింట్ వచ్చేసి పీజీ ఎంఎస్సి సైకాలజీ ఫస్ట్ ఇయర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మనకు డేట్స్ వచ్చాయి. సో ఇది మనకు నిజాం కాలేజీలో ఉంటుంది. సో మీ యొక్క బ్యాచ్ కావచ్చు, హాల్ టికెట్ నెంబర్, రూల్ నెంబర్, ఏ రోజు ఉంది, ఎక్కడ ఉంది, మొత్తం ఆ పీడిఎఫ్లో ఉంటుంది, అందులో మీరు చూసుకోవచ్చు. అండ్ లాస్ట్ అప్డేట్ వచ్చి మనకి ఎంబీఏ అండి. సో ఎంబీఏ 2nd ఇయర్ 4th సెమిస్టర్ మనకు వైవా వాయిస్ ఎగ్జామ్ ఉంది. సో 2022 to 2024 బ్యాచ్ వాళ్ళకు అండ్ ఎర్లియర్ బ్యాచెస్, సో పాత బ్యాచెస్ ఎవరైతే మీరు వైవా వాయిస్ కాలేజో వాళ్ళు కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సో మెయిన్గా మనకు డీటెయిల్ పీడిఎఫ్ ఇచ్చారు. అందులో సెంటర్, టైం, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ డీటెయిల్గా ఇచ్చారు. సో అందులో చెక్ చేసుకోండి. ఎవరైతే ఈ ఎంబీఏకి సంబంధించిన వైవా వాయిస్ ఎవరైతే అటెండ్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఆ పీడిఎఫ్లు ఉన్నాయి. సో ఈ 5 ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ లింక్స్ కూడా కింద కమెంట్ సెక్షన్లో ఈ సిరీస్లో నేను చెప్తా. సో దట్ యూజీ వాళ్ళు ఫస్ట్ లింక్, ఎంఏ వాళ్ళు 2nd, బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ 3rd, నెక్స్ట్ పీజీ ఎంఎస్ వాళ్ళు 4th, లాస్ట్ వచ్చేసి ఎంబీఏ. సో యూజీ స్టూడెంట్స్ ఎవరైతే 2024లో ఉన్నారో ఫాస్ట్గా మీరు పే చేసుకోండి 13th ఫిబ్రవరి. సో మళ్ళీ ఎక్స్టెండ్ చేయకపోవచ్చు ఎందుకంటే మార్చ్లో మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి. సో మీరు ఫాస్ట్గా పే చేసుకోండి. అండ్ ఈ యూజీ స్టూడెంట్స్ మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నా వాళ్ళకు కూడా చెప్పండి. ఎవరైతే ఓపెన్ అంబేద్కర్ యూనివర్సిటీలో డిగ్రీ కోర్సెస్ చేస్తున్నారో ప్రాక్టికల్కి సంబంధించిన ఫీ ఉంటుంది ఈ సైన్స్ స్టూడెంట్స్కి, బీకామ్కి ఉండదు. సో ఇంకా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేరో ఫాస్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లింక్స్ అన్ని కింద ప్రొవైడ్ చేస్తాను. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మన ఫాస్ట్ అప్డేట్స్ ఉంటే అందులో మెసేజెస్ కావచ్చు, పీడిఎఫ్స్, లింక్స్ అన్నీ షేర్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.